నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలుస్తుందన్నారు. 9 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని హంద్రినీవా కాలువ సమస్యలపై తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిధుల గురించి విజ్ఞప్తి చేస్తూ మాట్లాడడం జరిగింది. గత 9 నెలలుగా ఏమీ అభివృద్ధి చేయలేకపోయాము. రాప్తాడు నియోజకవర్గానికి ₹1 కూడా నిధులు ఇవ్వలేదని చంద్రబాబు గారికి ఇండైరెక్ట్ గా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యునిగా ఉండగా తీసుకొచ్చినటువంటి పథకాలకు నిధులు అడగడం గురించి మనం విన్నాం. ఆమె అంతకుముందు 3 దఫాలు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎన్నడూ కూడా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఆమె చేయలే. 2018లో పనులు మొదలుపెట్టిన ఆ సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి కొత్తగా ఏ స్కీమ్ అక్కర్లేదు. హంద్రినీవా మడక్సిర బ్రాంచ్ కాలువ నుండి వృద్ధం మండలంలోని పెన్నా నది గుండా నీళ్లు తీసుకొచ్చి పేరూరు డ్యామ్ నింపచ్చు అనేసి మేమందరం కూడా సెలవిచ్చిన, తప్పికైనప్పుడు బావి దోవుకోవాలనేటువంటి పెత్తందారి విధానానికి ఆమె పాల్పడింది. తప్పికయ్యేది పేదవానికి, పేద రైతుకు, ధనదాహం ఉండేది పెత్తందారులకు, పాలకులకు. మరి ఆ విధానంలో ఆమె 2018లో జీడిపల్లి నుంచి పేరూరు కాలువకు టెండర్లు పిలిపించింది. 2019లో పనులు ప్రారంభించింది. ₹1 కూడా ఆ ప్రభుత్వం నిధులు ఇవ్వలే. నేను ఎమ్మెల్యే అయినాక ₹170 కోట్ల వాళ్ళ కాంట్రాక్టర్కి, సునీతమ్మ ఎంచుకున్నటువంటి కంపెనీకి ₹170 కోట్ల నిధులు ఇప్పించిన. పనులు కూడా బాగా వేగవంతంగా చేయించినాం. అదేవిధంగా ఈ కాలువ పనులకు సంపూర్ణంగా భూసేకరణ చేసి, పంప్ హౌజుల నిర్మాణం చేసి, బ్రిడ్జిల నిర్మాణం చేసి, సంపూర్ణంగా పనులు పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం అది సబబు కాదు. వారందరి దీర్ఘకాలిక కోరిక, ఈ ప్రాంతంలో రైతుల యొక్క ఆశ అయినటువంటి పేరూరు డ్యాంకు హంద్రినీవా నీళ్ళు అనేటువంటి వారి కళను సాకారం చేయడానికి, రాజశేఖర రెడ్డి గారి మాటను నిలబెట్టడానికి మడక్సిర బ్రాంచ్ కాలువ నుండి పేరూరు డ్యాంకు 1 టీఎంసీ నీళ్లు విడుదల చేసేందుకు జగనన్న సహకారంతో జీవో తీసుకొని వచ్చాము. దాతల సహకారంతో, రైతుల సహకారంతో దాదాపుగా ₹5-6 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకోకుండా పెన్నా నదిలో వృద్ధం మండలము, నాగలమడక హోబ్లీ, మరి అదేవిధంగా రామగిరి మండలంలో పెన్నా నదిలో 45 కిలోమీటర్ల పాటు కాలువ నిర్మాణం చేసి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం. మేము ఉన్నటువంటి చివరి సంవత్సరంలో, శాసనసభ్యులుగా ఉన్నటువంటి చివరి సంవత్సరంలో కుప్పంకు నీళ్లు తీసుకుపోయే క్రమంలో నీళ్లు ఇవ్వలేకపోయాం. మరి ఈమె పరిటాల సునీత ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచింది. ఈరోజు కూడా నీకు రూపాయి ఖర్చు ఏమవ్వదు. ఈరోజు శ్రీశైలం డ్యాంలో ఇంకా 70 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు. మీరందరూ కూడా పరిటాల కుటుంబం ముందు నుంచి 70 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నా అంటే దాదాపుగా 140 రోజుల పాటు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా, పేరూరు డ్యామ్ నింపగలిగేటువంటి అవకాశం బ్రహ్మాండంగా ఉన్నా, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వమని అసెంబ్లీలో ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడలే. ముఖ్యమంత్రిని గెలిచి పేరూరు డ్యామ్ నీళ్లు విడుదల చేయమని అడిగిలే. లోకేష్ని గెలిచి కూడా ఆ విషయంగా నువ్వు మాట్లాడించలే. అసలు అవసరం కూడా లేదు. జీవోనే తెచ్చాం. జీవో 1 టీఎంసీకి జీవోనే ఉంది. ఐఏబీ మీటింగ్లో నువ్వు అడిగినా కూడా నీళ్లు విడుదల చేస్తారు ప్రభుత్వం. కలెక్టర్ గారు నీళ్లు రిలీజ్ చేసేదానికి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు వాటర్